నమస్కారం అండి. నా పేరు గోపీనాథ్ చెరుకూరి, మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మనము చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాము మాతృదేవోభవ పితృదేవోభవ అని. కానీ కావాలని కానీ పొరపాటుని కానీ ఈ తల్లిదండ్రులు పిల్లలకి దూరం అవుతున్నారు. వాళ్ళు అనాథలుగా రోడ్ల మీద కనపడుతుంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంట్లో తల్లిదండ్రులనే ఇబ్బందిగా కష్టంగా చూసే రోజులు వచ్చేసినాయి. అలాంటిది ఈ ఆశ్రమం నేను ఈరోజు విజిట్ చేశాను, మొత్తం అంతా చూడడం జరిగింది. కానీ అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఇది ఎలా చేస్తున్నారు, ఇంత మహాకార్యం ఎలా చేస్తున్నారు అన్నది, ఇంతమందిని వాళ్ళు చేరదీసి ఇలా చేయడం అనేది చాలా అద్భుతమైన పని. అది మన వల్ల కాదు. నేను స్వయంగా అన్నీ తిరిగి చూశాను. దగ్గర 600 మంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. ఈ కార్యక్రమంని ఇంకా ఇలాగే కొనసాగించాలని, మనలాంటి వాళ్ళు ఇంకా దీనికి ఎంతో, మనం డైరెక్ట్గా ఇలాంటివి చేయలేకపోవచ్చు, ఇండైరెక్ట్గా వీళ్ళలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒక దైవకార్యంగా భావించి ఇది అందరూ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమం ఇంకా సక్సెస్ఫుల్గా ఇలాగే 10 మందిని చేరదీయాలి. ఇలాగా వాళ్ళ దొరికిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అప్పచెప్పాలని, ఇంకా ఉన్న వాళ్ళని వీళ్ళు చక్కగా చూసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు వీళ్ళ మీద ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.